డెంగ్యూ డేంజర్ బెల్ రాష్ట్రంలో తీవ్రత అధికం 4 ప్రధాన వేరియంట్లు 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులో వెల్లడి మరణాలు సంభవించవచ్చని వార్నింగ్ అయితే రాబోయే వర్షాకాలం సీజన్ ఏదైతే ఉన్నదో మరి అందులో డెంగ్యూ తీవ్రత ఎక్కువ ఉండబోతా ఉన్నట్టు 4 వేరియంట్లు ప్రధానంగా కనపడతా ఉన్నాయి 3 వేరియంట్లు ఇట్లా ఒకటేసారి అటాక్ చేస్తే మరణించొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉన్నది అయితే మరి దీనికి కావాల్సిన చర్యలు ఏదో రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి నుంచే చేపడితే తప్పితే లేదంటే తీవ్రత ఎక్కువైన తర్వాత చేపడితే లాభం ఉండదు కదా అందుకే ఈ ప్రభుత్వం కూడా తొందరగా మరి డెంగ్యూ నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి గ్రామాల స్థాయి నుంచి పడితే సిటీలో మొత్తం దీన్ని అలర్ట్ చేయకపోతే మరి గతంలో చూసినాం ఎంతో మంది వందలాది మంది వేలాది మంది డెంగ్యూతో చనిపోయారు సో ఆ డెంగ్యూ అనేది కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది మన దేశంలో డెంగ్యూ తీవ్రతపై ఇటీవల డబ్ల్యూహెచ్ఓ డాక్యుమెంట్ ను విడుదల చేసింది అందులో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు హెచ్చరించింది డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు వెల్లడించింది DENV1 DENV2 DENV3 DENV4 ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది ఫలితంగా మరణాల రేట్లు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది నిరుడు రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికి పైగా బయటపడ్డారు అయితే ఏం జరిగింది గత ఏడాది ఏదైతే ఉన్నదో మరి పెయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్ 8,000 కేసులు నమోదైతే ఇప్పుడు ఆల్రెడీ 500 కేసులు నమోదైనాయట సో 2-3 వేరియంట్ కలిపి ఒకటేసారి అటాక్ చేస్తే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉన్నదని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తా ఉన్నది మరి ఆ 4 వేరియంట్లు కూడా తెలంగాణలో ఉన్నట్టు గుర్తించింది సో దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలా లేకపోతే చిన్నపిల్లల నుంచి పడితే వయసు పైబడిన వాళ్ళకు చాలా ప్రమాదం సంభవించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి సో దీనివల్ల మరణాలు కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోవాలా దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఏవైతే మరి మెడిసిన్స్ ఉంటాయో వాటిని మొత్తం అవైలబుల్లో ఉంచేటట్టు చూడాలి డెంగ్యూ లక్షణాలు ఇవే డెంగ్యూ సోకిన తొలి ఫేజ్లో తీవ్రమైన జ్వరం తలనొప్పి కండల నొప్పి కండరాలు కీళ్ళ నొప్పులు వాంతులు గ్రంథుల వాపు దద్దుర్లు ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది సీనియర్ డెంగ్యూ కేసులో తీవ్రమైన కడుపు నొప్పి అదే పనిగా వాంతులు వేగంగా శ్వాస తీసుకోవడం ముక్కు చిగిళ్ళ నుంచి రక్తం కారడం అలసట వాంతులు విరేచనాల్లో రక్తం బాగా దాహం వేయడం చర్మం పారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది సో ఇవి డెంగ్యూ వచ్చే లక్షణాలట కొంచెం జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే దీనివల్ల మరణించడానికి కూడా ఆశ్చర్యం లేదు సో గతంలో ఎంతో మంది మరణించారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే డెంగ్యూ ఇన్ఫెక్షన్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అందులో పట్టణీకరణ కూడా ముఖ్యమైనదని పేర్కొంది క్లైమేట్ చేంజ్తో మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా డెంగ్యూ వైరస్ కు దోహదం చేస్తుంది కొన్నిసార్లు వివిధ ప్రాంతాలను బట్టి రాజకీయ ఆర్థిక స్థితిగతులు కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ పెరుగుదలకు కారణమవుతున్నాయి సరైన చికిత్స లేకపోవడం స్థానికులకు దానిపై అవగాహన కల్పించలేకపోవడం దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలపై సరైన సర్వేలెన్స్ లేకపోవడం వంటివి కారణమవుతున్నాయని వివరించారు